హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కార్తికేస్ అకాడమీ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్. ఈరోజు మీ ముందు ఈ గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ముఖ్యమైన అంశాలని డిస్కస్ చేయడం కోసం రావడం జరిగింది. ఇటీవల కోవిడ్-19 వలన అనేక కోచింగ్ సెంటర్స్ మూసివేయడం జరుగుతోంది. విద్యా సంస్థలు కూడా దాదాపుగా కోమా స్టేజ్లో ఉన్నట్టే. అవి ఎప్పుడు రివైవ్ అవుతాయి, ఎప్పుడు క్లాసెస్ స్టార్ట్ అవుతాయి అనేది ఇంకా టైం పడుతుంది. కానీ కార్తికేస్ అకాడమీ లక్కీగా ఆన్లైన్ ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి ఈ ప్లాట్ఫామ్ని ఉపయోగించుకోవచ్చు. గ్రూప్ 1 ఆస్పిరెంట్స్కి చాలా స్ట్రాటజీ ఉండాలండి. ఎందుకంటే గ్రూప్ 1 జాబ్లో ఉన్నటువంటి సెక్యూరిటీ కానీ, సోషల్ స్టేటస్ కానీ, హైరార్కీ కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక గ్రూప్ 1 ఎగ్జామ్ తీసుకుంటే ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ ఉండేది. ఒకప్పుడు ఇంటర్వ్యూ ఉండేది. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు జీవో పాస్ చేసి ఇంటర్వ్యూస్ లేకుండా చేశారు. సో కాబట్టి ప్రిలిమ్స్, మెయిన్స్ ఈ రెండే ఉన్నాయి కాబట్టి ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూ, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్ట్రాటజీ ఎలా ప్రాక్టీస్ చేయాలి. ముందుగా ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దామండి. ప్రిలిమ్స్ కన్నా, మెయిన్స్ కన్నా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ ఎన్సీఆర్టీస్ కంప్లీట్ చేసుకోండి. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళినా సరే బేసిక్ బుక్స్ అనేవి కొన్ని ఉంటాయి. మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే తెలుగు అకాడమీ బుక్స్ అని కొన్ని ఉంటాయి మార్కెట్లో. అవి తీసుకొని చదవచ్చు. లేదు మనకు తెలుగు అకాడమీ బుక్స్ దొరకట్లేదు అనుకుంటే చాలా సింపుల్గా ఎన్సీఆర్టీ బుక్స్ కంప్లీట్ చేసుకోవచ్చు. రెండవది, ఆఫ్టర్ ది కంప్లీషన్ ఆఫ్ బేసిక్ రీడింగ్స్ మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ సిలబస్ దగ్గర పెట్టుకోవాలి. సిలబస్ పేపర్స్ ఏమున్నాయి, ఫస్ట్ సిలబస్ పేపర్ చాలా 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 ఇంపార్టెంట్ అండి. అంటే సిలబస్ పేపర్స్ అర్థమైందంటే సగం ప్రిపరేషన్ అయిపోయిందంటారు చాలామంది. 20%, 25% ప్రిపరేషన్ అయిపోతుంది. అంటే సిలబస్ పేపర్లో మనకి అసలు ఏ అంశాలు పొందుపరిచారు, సివిల్ సర్వీసెస్ పేపర్ కన్నా గ్రూప్ 1 పేపర్లో ఉన్నటువంటి క్లారిటీ చాలా బాగుంటుంది. అంటే ప్రతి టాపిక్ చాలా చక్కగా విడగొట్టారు. ఎక్కువ సిలబస్ కాదండి, ఇది సిలబస్ చాలా తక్కువ మీన్స్ బ్యాలెన్స్ సిలబస్, కానీ చాలా నీట్గా రన్ చేస్తారు. ఈ టాపిక్ చదవండి, లింకప్ ఉంటుంది. సో 5 పేపర్స్ ఇచ్చారు కాబట్టి 5 పేపర్స్ని ప్రింట్అవుట్ తీసుకోండి, సిలబస్ దగ్గర పెట్టుకొని. 2016లో గ్రూప్ 1 జరిగింది. సో ఏమైనా క్వశ్చన్స్ ఏ రూపంలో అడుగుతున్నాడు, సిలబస్ తగ్గట్టుగా ఉన్నాయా లేదా, ఒకసారి అనాలిసిస్ చేస్తే స్టాండర్డ్స్ ఆఫ్ క్వశ్చన్ యొక్క స్టైల్ మనకు తెలుస్తుంది. అది బోత్ ప్రిలిమ్స్, మెయిన్స్ రెండు తీసుకుందాం. సో ఎన్సీఆర్టీస్ కంప్లీట్ చేసుకోవాలి, సిలబస్ పేపర్స్, ప్రీవియస్ క్వశ్చన్స్. దాని కార్తికేస్ అకాడమీ రెగ్యులర్గా 3 to 4 hours క్లాస్ కండక్ట్ చేస్తుంది. జనరల్గా ఆఫ్లైన్ క్లాసెస్కి వస్తారు మీరు. ఇన్ కేసు ఆఫ్లైన్ కాకపోయినా ఆన్లైన్లో కూడా ఫ్యూచర్ ప్లానింగ్ అంతా కూడా మేము బోత్ మీడియంస్ రెండు బ్యాలెన్స్ చేసి చెప్తాము, బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. సో క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత ఆ సిలబస్ని ఒకసారి మనకి ఇచ్చిన మెటీరియల్లో చదవండి. రైట్, టాపిక్ అర్థమైంది. ఇప్పుడు ఆ టాపిక్ సంబంధించి ఏమైనా ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అయినా క్లాస్ రూమ్లో ఇస్తున్నారా? జనరల్గా అకాడమీలో అనుకోండి, టాపిక్ అయినంటే అది రోజు ఒక 10 ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇస్తాం. దానికోసం టీం ఉంటుంది, వాళ్ళు రెడీ చేస్తారు. ఈ 10 క్వశ్చన్స్ అయిన తర్వాత మెయిన్స్ క్వశ్చన్ అయినా పడే అవకాశం ఉంటుందా? సో విల్ డూ ద మెయిన్స్ క్వశ్చన్ ఆల్సో. సో ప్రిలిమ్స్, మెయిన్స్ క్వశ్చన్స్ రెండూ చేసాం. ఇంకా వాట్ నెక్స్ట్? కరెంట్ అఫైర్స్. ఎస్, కరెంట్ అఫైర్స్ ఇట్స్ అ కరెంట్ అఫైర్స్. అటు సీనియర్స్ కన్నా, జూనియర్స్ కన్నా, ఎవరికైనా సరే కరెంట్ అఫైర్స్ ఎప్పుడు కరెంట్ అఫైర్స్. కాబట్టి కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు స్టాండర్డ్స్ స్లోగా పెంచుకోండి. ఒకేసారి పెద్ద పెద్ద డాక్యుమెంట్స్ చదివేసి మొత్తం కరెంట్ అఫైర్స్ బుక్ అంతా ఒకే రోజు చదివేస్తానంటే కుదరదు. జస్ట్ మీరు కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉన్నాయో చిన్న చిన్నగా స్టార్ట్ చేయండి. ఒక హిందూ పేపర్ కానీ, ఈనాడు పేపర్ కానీ, మీకు నచ్చిన పేపర్ తీసుకొని దాంట్లో ఉన్న అంశాలని రోజుకి ఒక 2-3 hours మాత్రం న్యూస్ పేపర్ రీడింగ్ పెట్టండి. న్యూస్ పేపర్ రీడింగ్ చాలా 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 ఇంపార్టెంట్. బికాస్ న్యూస్ పేపర్లో న్యూస్ అనాలిసిస్ ఉంటుంది. ఒక అంశాన్ని చాలా క్షుణ్ణంగా వాళ్ళు డీటెయిల్డ్గా ఇస్తారనమాట. సో దాంట్లో ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ పడవచ్చు, అట్ ద సేమ్ టైం మెయిన్స్ క్వశ్చన్స్ కూడా పడవచ్చు. ఓకే, అదవుతుందండి. చాలామంది ఆన్లైన్లో ఉన్నారు మన స్టూడెంట్స్, కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ టైం ఉపయోగించుకోండి, విడిచిపెట్టదు. అసలు దిస్ ఈజ్ అవర్ జాబ్ అన్నట్టు ప్రిపేర్ అవ్వండి. సో గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తీసుకుంటాం. దెన్ కరెంట్ అఫైర్స్ నోట్స్ ఎలా తయారు చేసుకోవాలి. నోట్స్ అంటే ఏం లేదండి, మరీ న్యూస్ పేపర్ మొత్తం కాపీ పేస్ట్ చేయకుండా దెర్ ఈజ్ ఏ 100:10 ఫార్ములా అంటాం, 1000:100 అంటాం. అంటే ఒక 100 పదాలు చదివారనుకోండి, దాన్ని ఒక 10 పదాల్లో ఒక లైనింగ్లో పెట్టుకొని కీవర్డ్స్ ఉపయోగించి కొంచెం నోట్స్ తయారు చేయండి. ఈ నోట్స్ తయారు చేసిన తర్వాత మీరు ఒక 5 పేపర్స్ తీసుకోండి. పేపర్ 1కి, పేపర్ 2కి, పేపర్ 3కి, పేపర్ 4కి, పేపర్ 5కి. ఒక్కొక్క పేపర్కి ఒక్కొక్క ఫైల్ పెట్టుకోండి. న్యూస్ మీరు ఏదైతే చదివారో కరెంట్ అఫైర్స్ ఏ పేపర్కి సంబంధించి వస్తుంది, ఇది పాలిటీ పేపరా, ఎకానమీకా, సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్కి వస్తుందా, ఇలా మీరు ఏర్పాటు చేసుకుంటే ఆ ఇయర్లో ఉన్నటువంటి మ్యాక్సిమం కరెంట్ అఫైర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా చక్కటిగా కంపైలేషన్ అయిపోతుంది.
ఇలా కంపైలేషన్ అయిందంటే ఇంక మీరు ఏ నోట్స్ కోసం పరిగెట్టాల్సిన అవసరం లేదు. అకాడమీ ఎలాగ క్లాస్ నోట్స్ చెప్తామో స్టాండర్డ్ బుక్స్ ఇస్తాం కాబట్టి అది బాగుంటుంది, ఇది ఉపయోగించుకోండి. తర్వాత ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ డైలీ 10 to 15 టాప్ ప్రాక్టీస్ క్వశ్చన్ చేయడము, వీక్లీ టెస్టులు రాసుకోవడం, మంత్లీ టెస్టులు, ఒక షెడ్యూల్ ప్రకారంగా టెస్ట్ సిరీస్ పెడతాం కాబట్టి ఆ టెస్ట్ సిరీస్ చూసుకోండి, ప్రాబ్లం లేదు. దెన్ కమ్ టు ద మెయిన్స్ క్వశ్చన్. మెయిన్స్ ప్యాటర్న్ ఎలా? సార్ నేను చాలామంది క్వశ్చన్స్ అడుగుతారు, సార్ ఇది ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలియట్లేదండి అంటే. ఒక మెయిన్స్ క్వశ్చన్ చేసేటప్పుడు బ్రెయిన్లో చాలా థాట్స్ వచ్చేస్తున్నాయి, చాలా అసలు కాగ్ అంటే ఆర్టికల్ 148 151 వస్తుందండి, వినోద్ రాయ్ ఇలా 2G స్కాము ఇలా న్యూస్లో చదువుతున్న విషయాలన్నీ వస్తున్నాయి. మరి ఎలా వీటిలన్నింటినీ ఒక దగ్గర ఏర్పాటు చేసి క్వశ్చన్గా రాయాలి అంటే ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్లో సడన్గా అన్ని ఆలోచనలు ఒకేసారి వస్తే ఎవరు ఏం చేసేది ఉండదు. సో ముందు మన ఆలోచనలకి సంఖ్యలు వేద్దాం. అంటే ఏంటంటే అడిగిన క్వశ్చన్ తగ్గట్టుగా నా బ్రెయిన్లో ఎటువంటి పదాలు ఉన్నాయో ఫస్ట్ ఐడెంటిఫై చేయండి. వాట్ ఈస్ ద క్రెడిబిలిటీ ఆఫ్ కాగ్? వాట్ ఈస్ ద క్రెడిబిలిటీ ఆఫ్ ఎలక్షన్ కమిషన్? సో డిఫైన్ ఎలక్షన్ కమిషన్, వాట్ ఈస్ ద అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ? ఇలాంటి క్వశ్చన్స్ అడిగాడు అనుకోండి. దీనికి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో చదువుతాము, కరెంట్ అఫైర్స్లో చదువుతాము, న్యూస్ పేపర్లు అవే వస్తూ ఉంటాయి. సో కాబట్టి ఫస్ట్ దానికి సంబంధించిన పదాలన్నీ కూడా నీట్గా ఒక A4 షీట్లో రాసి పెట్టుకోండి. వీటిని కీవర్డ్స్ అంటాం. ఈ కీవర్డ్స్లో ఇంట్రడక్షన్లో ఏం రాసుకోవాలి? ఇంట్రడక్షన్ 1. ఇంట్రడక్షన్ అంటే ఒకే ఇంట్రడక్షన్లో 25 వర్డ్స్ రాయొచ్చు. 25 వర్డ్స్ ఇంట్రడక్షన్, 25 వర్డ్స్ కంక్లూషన్, బాడీలో 100 వర్డ్స్ రాస్తే చక్కగా 150 వర్డ్స్ ఆఫ్ ఆన్సర్ రెడీ అయిపోతుంది. సో ఇంట్రడక్షన్ 1, ఇంట్రడక్షన్ 2 అంటే ఎంత ఈజీ కాదులేండి, టైం పడుతుంది. మీరు ఎలా రాసేగానే ఇంట్రడక్షన్ రాగానే వచ్చేది, కానీ కీప్ ఆన్ ప్రాక్టీసింగ్ చేయగా వచ్చేస్తుంది. సో ఇంట్రడక్షన్లో ఈ పదాలన్నీ ఇంట్రడక్షన్లో అరేంజ్ చేసుకోవాలి. అరేంజ్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. దానికి మీకు ఒక పర్ఫెక్ట్ మెంటర్ ఉపయోగపడతారు. కార్తికేయ అకాడమీలో ప్రీవియస్ బ్యాచ్ వాళ్ళకి ఏం చేస్తున్నామంటే ఆల్రెడీ వాళ్ళు ఒక 6 నెలల నుంచి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి మేము ఇచ్చే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి వాళ్ళు రాస్తారు. అయితే ఆన్సర్ డైరెక్ట్గా రాసేయకుండా ఫస్ట్ వాళ్ళు కీవర్డ్స్ రాయమంటాం. ఒక మైండ్ మ్యాప్ వేయండి, మీకు నచ్చిన కీవర్డ్స్ రాయండి, ఆ కీవర్డ్స్ నుంచి ఆన్సర్ డెవలప్ చేయండి అంటాం. సో దట్ మన బ్రెయిన్ ఆలోచన విధానానికి సంఖ్యలు వేస్తాం. దట్ మీన్స్ విల్ స్టాప్ ఓవర్ థింకింగ్ అండ్ విల్ ఫిక్స్ టు వన్ కామన్ పాయింట్. గెటింగ్ మై పాయింట్? సో అలా ఒక్కొక్కటి సిస్టమేటిక్గా అరేంజ్ చేసుకుంటూ వెళ్తాం. ఇలా అరేంజ్ అయిన తర్వాత ఆన్సర్స్ని రాయండి. పర్వాలేదు, రాయండి, నో ప్రాబ్లం. రాస్తుండగా మళ్ళీ కొత్త పదాలు వచ్చాయనుకోండి, పక్కన పెట్టండి, దాన్ని ఇప్పుడు ఇంక పెట్టద్దు. అంటే మీకు ఇచ్చేటువంటి 10 నిమిషాల ఆన్సర్లో 2.5 నిమిషాలు ఓన్లీ కీవర్డ్సే రన్ చేసుకోవాలి. మిగతా 7 minutes ఆన్సర్ రాసుకోవాలి. ఇది ఆన్సర్ డెవలప్మెంట్. మరి సరే కంటెంట్ ఎలా డెవలప్ చేసుకోవాలి? ఓకే, మీరు చెప్పింది నాకు అర్థమైంది. కంటెంట్ ఎలా డెవలప్ చేసుకోవాలంటే మీరు చెప్పేది సరే, కరెంట్ అఫైర్స్ చదువుతున్నారు, న్యూస్ పేపర్ చదువుతున్నారు, అకాడమీ ఎడిటోరియల్ పార్ట్స్ ఇస్తున్నారు. ఈ ఎడిటోరియల్ పార్ట్స్ అంతా చదివిందే కంటెంట్ డెవలప్మెంట్. అండ్ అనదర్ ఇంపార్టెంట్, యోజన మ్యాగజైన్ చాలా చాలా ఇంపార్టెంట్. చాలా సింపుల్గా ఉంటుంది యోజన మ్యాగజైన్. కురుక్షేత్ర మ్యాగజైన్ బాగుంటుంది. ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్ చదువుతారు. ఆల్ ఇండియా రేడియో ఈవినింగ్ 9:15కి వస్తుంది. ఆల్ ఇండియా రేడియో వినండి, చాలా 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 బాగుంటుంది. దాంతోపాటు రాజ్యసభ డిబేట్స్ చాలా ఇంపార్టెంట్. రాజ్యసభ డిబేట్స్లో ఒక అంశం గురించి చాలా క్షుణ్ణంగా ఎక్స్పర్ట్స్ వచ్చి డిస్కస్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ తెలిసిన సోర్సెస్ అండి, మనం ఫాలో అవ్వం. అంటే మనకున్న 8-10 గంటల్లో ఏం చదవాలి, రోజు ఏం చదువుతాము, ఈ ఆలోచనతో మనకున్న అద్భుతమైన అవకాశాన్ని విడిచిపెట్టేస్తాం. సరే ఒకసారి ఆలోచించండి, గ్రూప్ 1లో డిప్యూటీ కలెక్టర్స్ పోస్టులు ఎంత అద్భుతంగా ఉంటాయి సార్. అంటే నేను వాళ్ళని చూస్తూ ఉంటాం, కొంతమందితో మాట్లాడుతూ ఉంటాం. ఇలాంటి సందిగ్ధ పరిస్థితుల్లో కూడా వాళ్ళకున్న ఒకే ఒక సెక్యూరిటీ, ఐఆమ్ ఏ డిప్యూటీ కలెక్టర్, ఐఆమ్ ఏ డిఎస్పి, ఐఆమ్ ఏ కమిషనర్, ట్యాక్స్ ఆఫీసర్. బా, ఎంత సెక్యూరిటీ లైఫ్ అండి. మన ప్రభుత్వ ఉద్యోగాలు కాకుండా ప్రైవేట్ ఉద్యోగాలు, బిజినెస్లకి ఎక్కడ సెక్యూరిటీ ఉందండి? ఈరోజు నేను చెప్తున్నాను, కోచింగ్ సెంటర్ రన్ చేసినప్పటికీ మనసులో అనేక భయాలు ఉన్నాయి. అరే మా ఫ్యామిలీని ఎలా గడపాలి, నన్ను నమ్ముకున్నటువంటి కొంతమంది ఫ్యాకల్టీస్ మా మీద నమ్మకాలతో ఉండిపోతారు. సో వాళ్ళకి ఎలాంటి దారి చూపించాలి, ఇలాంటివన్నీ ఆలోచిస్తాం, తప్పదు. నెక్స్ట్, సో ఆల్ ఇండియా రేడియో వినండి, రాజ్యసభ డిబేట్స్ వినండి, హిందూ పేపర్, ఇవన్నీ. సరే టైం ఎలా కేటాయించుకోవాలంటే సార్, ఒకటి, ఎవరికైనా సరే టైం టేబుల్ చాలా చాలా ఇంపార్టెంట్. వితౌట్ టైం టేబుల్ ఒక వ్యక్తి తన ప్రిపరేషన్ మొదలు పెట్టారంటే
అది వేస్ట్గా సముద్రంలో పోసిన మంచినీళ్ళు అయిపోతాయి. ఎందుకంటే మనం మార్నింగ్ 4 గంటల నుంచి ఈవినింగ్ 11 గంటల వరకు ఏం చేసినా ఒక ప్యాటర్న్ లేకపోతే మనకు నచ్చితే చదవడం ఏంటి, నచ్చకపోతే మానేయడం ఏంటి, అలా లేదు కదా. సో మార్నింగ్ 4 గంటల నుంచి ఈవినింగ్ 11 గంటల ఒక టైం టేబుల్ ఉండాలి. న్యూస్ పేపర్కి 2 అవర్స్ పెట్టాల్సిందే. ఎన్సీఆర్టీ బుక్స్కు 3 అవర్స్ పెట్టండి. మిగతా టైం అంతా మీకు మిగతా సబ్జెక్ట్స్కి అనాలిసిస్ చేసుకోండి. ఇంకా వేరే పనులే ఉంటాయన్నా ఈ టైంలో. ఓన్లీ సబ్జెక్ట్ పెంచుకోవడం తప్పేం లేదు కదా. నోటిఫికేషన్స్ అయితే తీస్తారు కదా, సివిల్స్ ఎవ్రీ ఇయర్ ఉంటుంది. సో కాబట్టి గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ ఆన్సర్ రైటింగ్కి మీకు నేను హెల్ప్ చేస్తాను, నాతో పాటు మిగతా ఫ్యాకల్టీస్ ఉంటారు. ఎథిక్స్ కోసం అయితే ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి మనకు ఫ్యాకల్టీ వస్తారు. ఎక్స్ట్రాడినరీ ఫ్యాకల్టీ, ఇంకా చూడకల్లా. ఈజ్ ఎ రిటైర్డ్ ఐఆర్ఎస్ ఆఫీసర్, 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఎక్స్ట్రాడినరీగా టీచింగ్ చేస్తారు. సో ఆయన టీచ్ చేస్తారు మనకి. సో పాలిటీ అండ్ గవర్నెన్స్ నేను తీసుకుంటాను. హిస్టరీ రాజేష్ గారు ఒక ఆయన ఉంటారు. జాగ్రఫీకి తరుణాచార్య గారు ఉంటారు. ఎకానమిక్ శ్రీరామ్ సార్ ఉన్నారు. చాలా ఎక్స్ట్రాడినరీ ఫ్యాకల్టీ అంతా కూడా మీకు అవైలబిలిటీగా ఉంటాము. సో మెయిన్ వైలు మనకు కావాల్సినటువంటి వీటిని కంప్లీట్ చేసుకుందాం. దెన్ మీరు రాసిన ఆన్సర్ షీట్స్ క్వశ్చన్ అండ్ అప్పుడు నేను ఇప్పుడు న్యూస్ పేపర్ మీకు పంపించాను. యూనిటీ అండ్ డైవర్సిటీ అనే టాపిక్ మీద ఒక క్వశ్చన్ పంపించాను. రాసి పంపించిన తర్వాత దాన్ని స్క్రీన్ రికార్డ్ చేస్తాం, మీకు చదువుతాం, ప్రతి లైన్ చదివి మీకు వాట్సాప్ చేస్తాం. ఇలా వాట్సాప్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఈ వర్డ్ కరెక్ట్ కాదు, క్వశ్చన్ తగ్గట్టుగా లేదు, ఇవి ఇంపార్టెంట్ ఎవల్యూషన్ పాయింట్స్. ఆర్ యూ గెట్ మై పాయింట్స్? ఎస్. చాలామంది ఇంక ఈ రోజు నుంచి కన్ఫ్యూషన్ పోవాలి, ఆన్సర్ రైటింగ్లో అద్భుతంగా రాణించాలి, మేము పలానా కార్తికేయ ఆస్పిరెంట్స్ అనాలి, గ్రూప్ 1 క్లియర్ చేయాలి, నోటిఫికేషన్ పడిందంటే మన ర్యాంకులు దాంట్లో ఉండాలి. రైట్? ఆల్ ద బెస్ట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఏ నైస్ డే.